ఆషాఢ మాసంలో మీనరాశికి ఎటువంటి ఫలితాలు గోచారరీత్యా కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశికి అధిపతి గురువు. గురువు తృతీయ స్థానంలో ఉండడం వల్ల అందులో ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడితో, తర్వాత భాగ్యాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి ఉండడం వల్ల మీనరాశి వాళ్లకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఈ ఆషాఢ మాసంలో ఉంటాయి. పూర్తిగా అనుకూలత కాదు, పూర్తిగా వ్యతిరేకత కాదు. కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం మాత్రం ఆషాఢ మాసంలో సూచించాల్సి వస్తుంది. ఎందుకంటే మీనరాశిలోనే జన్మంలోనే రాహు సంచారం నడవడం వల్ల ఆరోగ్య విషయాల లోపల చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ధన వ్యయము, జ్వర బాధలు, మశూచికాది సూక్ష్మ క్రిముల వల్ల, కీటకాల వల్ల, కనబడనటువంటి క్రిముల వల్ల, ముఖ్యంగా సర్పాల వల్ల, పాముల వల్ల, తేల వల్ల భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ మీనరాశి వాళ్లకు ఈ ఆషాఢ మాసం అంతా కూడా. కాబట్టి అందున ఈ ఆషాఢ మాసం అంతా కూడా వర్షాకాలము కాబట్టి క్రిములు కీటకాలు ఉన్నటువంటి చోటుకు దూరంగా ఉంటూ, ప్రయాణాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మీనరాశి వాళ్లకు తప్పకుండా ఉంది. ఇక రెండవది, ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఉండడం ధన నష్టాలకు అవకాశం ఉంటుంది, వ్యవహార నష్టాలకు అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా వాయిదా వేయడం మంచిది ఈ నెలంతా కూడా. ఎందుకంటే అనుకూలమైన ఫలితాలు, న్యాయ సంబంధమైనటువంటి ఫలితాలు అనుకూలంగా రావు కాబట్టి వాటిని వాయిదా వేయడం సూచనం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా గురువు కూడా జన్మలగ్నాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు కుజుడితో కలిసి ఉండడం వల్ల, మూడో స్థానంలో ఉండడం వల్ల కొంత శుభుడైనా కానీ మూడవ స్థానంలో గురువు పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వలేడు. అంటే విద్యా ఆటంకాలను, వ్యవహార ఆటంకాలను, ధన నష్టాలని, ఇంకా సంతాన విషయం లోపల ధన వ్యయాన్ని కలిగిస్తాడు గురువు మీనరాశి వాళ్లకు. ఇకపోతే 5వ స్థానంలో రవి, 5వ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఈ ఆషాఢ మాసం లోపల పితృ సంబంధంగా, పుత్ర సంబంధంగా, తర్వాత భార్య సంబంధమైనటువంటి బంధుత్వాలలో దాని ఏమంటారు కొట్లాటలు కావడానికి, వైషమ్యాలు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో మీనరాశి వాళ్లకు. అందులో ముఖ్యంగా జ్ఞాతుల విషయం లోపల, పాలివాళ్ల విషయం లోపల, ఇంకా యాన్సిస్టర్ ప్రాపర్టీ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నష్టం ఎదగడానికి అవకాశం కలిగిస్తాడు రవి మీనరాశి వాళ్లకు. అయితే అది కోణస్థానం అయినప్పటికీ కూడా, మిత్రుడు అయినప్పటికీ కూడా శుక్రుడితో కలిసి ఉండడం వల్ల అనుకూలమవుతాయి అనుకునేటువంటి వ్యవహారాలన్నీ కూడా నష్టం కావడానికి, దూరం కావడానికి, వాయిదా వేయబడడానికి కారణమవుతుంది మీనరాశి వాళ్లకు ఈ మాస ఫలితాల వల్ల. తరువాత 6వ స్థానం అయినటువంటి సింహంలో బుధ సంచారం వల్ల ఇక్కడ కూడా నైసర్గికంగా బుధునికి ఉన్నటువంటి శత్రుత్వం వల్ల, సరే 6వ స్థానం ఉపజయ స్థానం అయినప్పటికీ కూడా అనుకూల ఫలితాలు పూర్తిగా ఇవ్వలేకపోతాడు బుధుడు మీనరాశి వాళ్లకు. వ్యవహార నష్టాలను, వ్యాపార నష్టాలను పూర్వార్ధంలో అయినా సరే, తర్వాత ఉత్తరార్ధంలో అయినా సరే అనుకూలమైన ఫలితాలు బుధుడు 6వ స్థానంలో ఉండి ఇవ్వలేకపోతాడు మీనరాశి వాళ్లకు, నైసర్గిక శత్రుత్వం వల్ల గురువుకు. అదేవిధంగా 7వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా మీనరాశి వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలనే ఇస్తాడు. ఒక రకంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలను ఉన్న వాటికంటే కూడా పెంచడము చేసేటువంటి అవకాశం ఉంటుంది కేతు వల్ల, 7వ స్థానంలో ఉండడం వల్ల ఆషాఢ మాసంలో. ఇంకా
ఆ, ఆధ్యాత్మికమైనటువంటి తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ఖర్చులు, ప్రయాణాలు ఎక్కువగా అవుతాయి. ఈ మీనరాశి వాళ్లకు తీర్థయాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు కొంతవరకు. అంటే ఖర్చు అయినా కానీ అదొక సద్వినియోగమైనటువంటి ఖర్చు కాబట్టి మీనరాశి వాళ్ళు తీర్థయాత్రలను చక్కగా ఈ ఆషాఢ మాసంలో అందులో ఈ మనకు తెలంగాణ రాష్ట్రం లోపల బోనాల మాసం కాబట్టి ఆషాఢ మాసం అంతా కూడా ఆ విధంగా తీర్థయాత్రలు చేసి భగవత్ అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వాళ్లకు. అయితే ఏలినాటి ప్రభావం కూడా కొంత ఉంది. ఎందుకంటే కుంభరాశిలో ఉన్నటువంటి శని ప్రభావము బాగా అనుకోని వ్యయాలను, విపరీతమైనటువంటి వ్యయాలను కలిగిస్తాడు శని మీనరాశి వాళ్లకు. వ్యయస్థానంలో ఉండి, వ్యయస్థానం అంటేనే ఖర్చు స్థానం, అందులో ఏలినాటి ప్రభావం గురువు మీద తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఖర్చులను నియంత్రించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేసుకోవాలి. ఆరోగ్య విషయం లోపల ఖర్చులను చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఖర్చు పెట్టించే అవకాశం శనికి ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ ఆషాఢ మాసం లోపల ఇచ్చేటువంటి దుష్ఫలితాల నుంచి, ముఖ్యంగా కేతువు నుంచి, రాహువు నుంచి, శని నుంచి, తర్వాత శుక్రుడి నుంచి, అంటే 9 గ్రహాలలో 4 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ ఆషాఢ మాసం లోపల వాళ్ళు తప్పకుండా గాయత్రి రామాయణాన్ని చేసుకున్నట్టయితే వాళ్లకు ఉపశమనం కలిగి, ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కలిగి దుష్ఫలితాలను సంపూర్ణంగా పొందకుండా, అంటే గొడ్డల దెబ్బ కాకుండా గోరు దెబ్బతో పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచనలు పాటిస్తూ మీనరాశి వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా గాయత్రి రామాయణాన్ని పూర్తి చేసుకునేటువంటి, సంపూర్ణంగా పాలన చేసేటువంటి ప్రయత్నం చేయాలి 2 పూటలా కూడా. ఆ విధంగా అన్ని గ్రహాలు కూడా అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రతి మాసం కూడా 12 రాశులకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఆషాఢ మాస ఫలితాలను మీకు అందించేటువంటి ప్రయత్నం చేశాను. తర్వాత శ్రావణ మాసం యొక్క ఫలితాలను శ్రావణ మాసం కంటే ముందు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ.